చైనాలోని బైట్డాన్స్ కంపెనీ తీసుకొచ్చిన పాపులర్ షార్ట్ వీడియో షేరింగ్ కంపెనీ టిక్టాక్ కు అమెరికా మళ్లీ డోర్లు తెరిచేందుకు సిద్ధమైంది. అమెరికాలో 170 మిలియన్ యాక్టివ్ యూజర్లున్న టిక్టాక్ ను జాతీయ భద్రత, ప్రైవసీ లోపాల కారణంగా ట్రంప్ తన తొలి హయాంలో బ్యాన్ చేయాలని ప్రయత్నించారు. అయితే కోర్టు ఆదేశాలతో అది ఆగిపోయింది. అయితే 2024లో కాంగ్రెస్ బైట్డాన్స్ యుఎస్ ఆపరేషన్స్ ను విక్రయించకపోతే పూర్తి స్థాయిలో నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చట్టం చేసింది. టిక్టాక్ యాప్ వల్ల యూజర్ డేటా మొత్తం చైనా ప్రభుత్వానికి చేరుతుందని ఆందోళనలు ఉన్నాయి. ఈ కారణంగానే యుఎస్ ఆపరేషన్స్ విక్రయించారని ట్రంప్ పట్టుబడుతున్నారు. తాజాగా టిక్టాక్ నిషేధంపై అమెరికా, చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ట్రంప్, జిన్పింగ్ మధ్య చర్చలు జరగనున్నాయి. ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే టిక్టాక్ ను అమెరికాలో కొనసాగించేలా చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ డీల్ అమెరికా ఫస్ట్ విధానానికి అనుగుణంగా ఉందని, యూజర్ డేటా ఆల్గరిథం మొత్తం యుఎస్ కంట్రోల్లోనే ఉంటుందని ట్రంప్ తెలిపారు. ఇక టిక్టాక్ కొనుగోలుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్స్ కాప్ సీఈఓ లాక్నాన్ మర్దాక్, రూపర్ట్ మర్దాక్, ఒరాకిల్ కో ఫౌండర్ లారీ ఎల్లిసన్, డెల్ టెక్నాలజీస్ సీఈఓ మైకెల్ డెల్ ఈ కన్సార్టియంలో చేరుతారని ట్రంప్ తెలిపారు. ఒరాకిల్ యూజర్ డేటా, ప్రైవసీని మేనేజ్ చేస్తుందని, 7 మెంబర్ బోర్డులో 6 అమెరికన్లు ఉంటారన్నారు. టిక్టాక్ యుఎస్ ఆపరేషన్స్ ను కొనుగోలు చేసే వారిని ట్రంప్ దేశభక్తులుగా అభివర్ణించారు. వీరు ఈ దేశాన్ని ప్రేమిస్తారని, దేశానికి మంచి పని చేస్తారని అన్నారు. రిపబ్లికన్ డోనర్ అయిన ఎల్లిసన్ మొదటి నుండి టిక్టాక్ డీల్లో లింక్ అయ్యారు. మైకెల్ డెల్ తాజాగా ఈ డీల్లో చేరారు. ఇక 7 మెంబర్ బోర్డులో 6 అమెరికన్లు ఉంటారని, టిక్టాక్ యుఎస్ అసెట్స్ మెజారిటీ అమెరికన్ ఓనర్షిప్లోనే ఉంటాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. అయితే అమెరికా, చైనా ట్రేడ్ డీల్లో భాగంగా టిక్టాక్ ఓనర్షిప్ పై చర్చలు జరుగుతున్నాయి. టిక్టాక్ యూజర్ డేటా, ఆల్గరిథం యుఎస్ కంట్రోల్లో ఉంటాయని ట్రంప్ చెబుతుండగా, చైనా కామర్స్ మినిస్ట్రీ మాత్రం బైట్డాన్స్ చైనా చట్టాలకు అనుగుణంగా కమర్షియల్ టాక్లు చేయాలని, మార్కెట్ రూల్స్ కు అనుగుణంగా సొల్యూషన్ కనుగొనాలని సూచించింది. అయితే ఈ డీల్లో మర్దాక్ చేరడం వివాదాస్పదమవుతుంది. మర్దాక్ ఫ్యామిలీ ఫ్యాక్స్ న్యూస్, వాల్ స్ట్రీట్ జర్నల్ను చూస్తుంది. ఇది పూర్తిగా కన్సర్వేటివ్ టిల్ట్ ఉంది. గతంలో ట్రంప్ వాల్ స్ట్రీట్ జర్నల్పై డిఫమేషన్ సూట్ ఫైల్ చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్లో భాగంగా ఎప్స్టీన్ బర్త్డే గ్రీటింగ్స్పై రిపోర్ట్ చేయడంతో ట్రంప్ డిఫమేషన్ సూట్ వేశారు. ఇప్పుడు ఈ డీల్లో మర్దాక్ ఫ్యామిలీని భాగస్వామ్యం చేయడం టిక్టాక్ కంటెంట్ టోన్ అండ్ కంట్రోల్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మొత్తంగా అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ఈ డీల్ అమెరికాలో టిక్టాక్ ను కొనసాగించేందుకు మార్గం సుగమమవుతుంది.